క్రాప్ వాళ్ళ డ్రోన్ సర్వీసెస్. దీని కెపాసిటీ వచ్చేసి 2 ఎకరాలకు ఒకసారి స్ప్రే చేయవచ్చు. ఇప్పుడు 1 ఎకరన్నరకు కలిపి పోస్తున్నారు. డ్రోన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇంత పెద్ద డ్రోన్ ఆపరేటర్ అక్కడ పొలం చూస్తుండు. ఫీల్డ్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఏం లేవు, చెట్లు, స్తంభాలు, వైర్లు. సో డ్రోన్లో వచ్చేసి ఆటో పైలట్ మోడ్ పెట్టేసుకున్నాడు అన్న. ఆటో పైలట్ మోడ్ అయితే డైరెక్ట్ అదే అన్నీ స్ప్రే చేసుకుంటూ వచ్చేస్తుంది. ఈ డ్రోన్కి ఉన్న కంట్రోలర్కి 3 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. 3 కిలోమీటర్ రేంజ్లో కూడా యూజ్ చేయొచ్చు. సిగ్నల్ కనెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసి యూజ్ చేయడమే. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నారు. స్పేర్లో ఒక బ్యాటరీ ఉంచుకున్నారు. అక్కడ ఆపరేటర్ కనెక్ట్ చేసుకున్నాడు. కనెక్ట్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నారు. డ్రోన్లో డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు మనం వాడే మందు. ఎందుకంటే డ్రోన్ అటు ఇటు కదులుతూ ఉంటే అదే మిక్స్ అవుతూ ఉంటుంది. చూసుకోవచ్చు. రెడీ అయింది, సెట్ చేసుకున్నాడు ఆటో పైలట్లో. మీరు లేపనా. డ్రోన్ స్టార్ట్ అవుతుంది. డ్రోన్ స్ప్రేయర్స్ ఈజ్ క్రాప్ వాళ్ళది. ఆటో పైలట్ మోడ్లో స్టార్టింగ్ పాయింట్ ఒకటి సెలెక్ట్ చేసి అక్కడ పెట్టేసిండు. అక్కడ నుండి ఇక్కడ చూసుకోవచ్చు సెంటర్లో ఆన్ స్టార్ట్ అవుతుంది. ఆటో పైలట్ మోడ్ ఇక్కడ ఎలాంటి అది లేదు, అది కొట్టేసుకుంటాను డైరెక్ట్. దీని నుండి ఎలాంటి రియాక్షన్స్ కూడా ఏం లేవు పైలట్ నుండి. కొడతాడు అంటే చెట్లు ఉన్నాయి కదా, కొంచెం మీదికి లేపి దాని యాంగిల్ పెట్టి కొడతాడు. అదే ఆటోమేటిక్గా తిరిగి వచ్చేస్తుంది. చూడవచ్చు మందు వాడేది క్లియర్గా. మన పైన కూడా పడ్డది, ఇక్కడ దాకా వస్తుంది. డ్రోన్లో స్ప్రే అయిపోయింది. ల్యాండింగ్ చూడవచ్చు. ల్యాండింగ్ ఒక మంచి లొకేషన్. ఎట్లా అంటే ఏం అవాయిడ్ కానీ అబ్స్టకిల్స్ కానీ లేకుండా చూసుకొని సేఫ్ ల్యాండింగ్ చేసుకుంటారు. ఈ రోడ్డు కాబట్టి రోడ్డు పైన ఆ చెట్లు ఉన్నా కానీ కొంచెం దూరం ల్యాండింగ్ చేసుకుంటారు. సేఫ్ ల్యాండింగ్ సెంటర్లో.